అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. ఈసారి సంచలనం ఏంటంటే తమిళనాడులో విజయ్ అధికారానికి చేరువ. అలాగే బెంగాల్‌లో బీజేపీ 3/2 మెజారిటీ దాదాపుగా సాధించింది. సో, ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సురేష్. రమేష్ గారు, ఈ ఓవరాల్‌గా చూస్తే బీజేపీ ఆధిపత్యం అనుకోవచ్చా ఈ ఎన్నికల ఫలితాలు? నేను గమనించింది ఏంటంటే ఓవరాల్గా బీజేపీయేతర పక్షాలకేమో యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది, ప్రభుత్వ వ్యతిరేకత. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 3 చోట్ల ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు పడింది. బీజేపీ లేక ఎన్డీఏ ఎక్కడైతే అధికారంలో ఉందో, అంటే అస్సాము, పుదుచ్చేరి, అక్కడేమో మళ్ళీ బీజేపీ గెలిచింది. గెలిచింది అంటే ఇక్కడ అర్థం ఏంటి? బీజేపీ ఉన్న చోట, అంటే పెద్ద స్టేట్ కొంచెం అస్సాం యాక్చువల్గా కేరళ కంటే పెద్దది అనుకుంటాను. అస్సాంలో మరి యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయాల, మిగతా 3 చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది. ఒకటి. రెండోది, ఎన్నికల్లో సిగ్నిఫికెంట్. సరే, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో. ఈవెన్ కేరళ కూడా. ఎందుకో చెప్తాను, మళ్ళీ మర్చిపోకుండా ముందు చెప్తాను ఆ పాయింట్. అదేంటంటే, ఈ ఎన్నికలతోటి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల యుగం ముగిసింది. కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఒక కేరళలోనే, ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్లో సిపిఎం పెద్ద పార్టీ, తర్వాత సిపిఐ, తర్వాత మిగతా పార్టీలు. వాళ్ళు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళ అంటే ఇవాళ వరకు కేరళ. కేరళలో కూడా వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. అంటే వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చుగా. కరెక్టే, కానీ ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం అనేది ఈ మధ్య కాలంలో జరగడం వల్ల అన్ని రాష్ట్రాలు అట్లాగే అయింది కదా. అధికారం కోల్పోయారు అంటే మళ్ళీ రావడం కష్టంగా ఉంది. మనకి వెస్ట్ బెంగాల్ ఉదాహరణ అండి. కాకపోతే కేరళలో గతంలో చూస్తే ఒకసారి ఎల్డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్ అట్లా. కరెక్టే, కానీ ఇప్పుడు బీజేపీ చొరబడుతోంది కదా కొంచెం. అంటే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది కాబట్టి థ్రెట్ ఉన్నట్టే. ఇంతకుముందు ఇంకొక పార్టీ ఉండేది కాదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య నడిచేది. ఇప్పుడు ఏ విధంగానైతే తమిళనాడులో అది చరిత్రాత్మకం. ఎందుకైంది ఆ ఎన్నిక? తమిళనాడు చరిత్రలో ఇంతవరకు హంగ్ అసెంబ్లీ అనేది లేదు, ఆంధ్రప్రదేశ్ లాగానే. రెండవది, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హయాం అయిపోయిన తర్వాత 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి. 3వ పార్టీకి స్థానమే లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు, దశాబ్దాలుగా. మొట్టమొదటిసారిగా 3వ పార్టీ, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ రావడం విశేషం. నేను ఆల్రెడీ యాక్చువల్గా చిన్న వీడియో చేశాను. అదేంటంటే, 2 ప్రాంతీయ పార్టీలు ఉండగా 3వ ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుందా అనేది జనరల్గా ఎవరైనా అనుకుంటారు. కష్టం అంటారు, అంతే కదా. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి హెచ్చరిక అని చెప్పి ఒక వీడియో చేశాను. ఎందుకు హెచ్చరిక అంటే, టీడీపీ వైసీపీ మేమిద్దరమే ఉన్నాం, టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ. అవునవును. కానీ 3వ ప్రాంతీయ పార్టీ కూడా అవకాశం ఉంది, సరైన నాయకత్వం ఉంటే అనేది ప్రూవ్ అయింది ఇప్పుడు తమిళనాడులో. అంటే ఒకటి అనుకోవచ్చండి, ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే తరపున బలమైన నాయకులుగా కరుణానిధి, జయలలిత ఉన్నారు. వాళ్ళు పోయిన తర్వాత ఏఐడిఎంకే వైపు నుంచి మొత్తం ఆ చరిష్మా ఉన్న లీడర్ లేకపోవటం ఒకటి. 2, డిఎంకే వైపు నుంచి కూడా కరుణానిధికి ఉన్నంత చరిష్మా కానీ, ప్రజల్లో ఇమేజ్ కానీ స్టాలిన్కి లేదు అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, 5 ఏళ్ల స్టాలిన్ పరిపాలనలో జరిగిన కార్యక్రమాలు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవి కూడా కొంత విజయ్కి అవకాశం కల్పించినాయి అని చెప్పి అంటున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడు ఉంటుంది. అయితే మొన్న వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఒక 8 అన్నా చూశాను నేను. అవి కాకుండా, యాక్సిస్ మై ఇండియా కాకుండా 8 ఎగ్జిట్ ఫలితాలు ఏం చెప్పినాయి? డిఎంకే వస్తుందని, మళ్ళీ డిఎంకే వస్తుందని చెప్పినాయి.
చెప్పారు. అవును. డిఎంకే కాకపోతే ఏఐడిఎంకేకి నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, లేకపోతే అటు ఇటుగా ఇద్దరికి వస్తాయి అని చెప్పారు. ఉమ్, ఉమ్. టీవీకేకి వస్తేనే ఎవరు చెప్పలా. అవునవును. అంటే అర్థం ఏంటి? మామూలుగా ఉమ్, నువ్వు అన్నట్టు ఏఐడిఎంకేకి ఇప్పుడు మంచి ఆకర్షణీయమైన నాయకత్వం లేకపోయినా కూడా ఉమ్, ఏఐడిఎంకేకి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉంది. ఉమ్, ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కదా, ఎంజీఆర్ ఉమ్, పెట్టిన ఉమ్, పార్టీ కదా, ఉమ్, కింది లెవెల్ వరకు కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. ఇంకొకటి, బీజేపీ పశ్చిమ బెంగాల్లో వచ్చిందంటే వాళ్ళు ఉమ్, ఆల్రెడీ ఎప్పటి నుంచో రంగంలో ఉన్నారు. ఫస్ట్ టైం ఉమ్, ప్రవేశించాల వెస్ట్ బెంగాల్లో ఉమ్, ఈ ఎన్నికల్లో. ఉమ్. వాళ్ళు దాదాపు గత మూడు అదే నాలుగు 10 ఏళ్ల నుంచి, ఎన్నికలుగా కొంచెం 15 ఏళ్ల కొంచెం నుంచి. ప్రభావం చూపుతా వస్తున్నారు. అవును. 2016లోనే ఫస్ట్ కొంత ప్రభావం చూపారు. 2021లో 77 సీట్లు ఏమో వచ్చినాయి, ఎమ్మెల్యే అవును. సీట్లు. అవును. కాబట్టి ఇవాళ 199 200 వస్తే మరీ అంత గొప్ప విషయంగా అనుకోకూడదు. అంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఆ, మమతా బెనర్జీ పార్టీని తోసిరాజని చెప్పి రావడం అంటే మామూలు విషయం కాదు. ఉమ్, ఖచ్చితంగా అది ఒక పెద్ద డెవలప్మెంటే. కానీ తమిళనాడులో జరిగింది నా ఉద్దేశంలో పొలిటికల్గా పెద్ద షిఫ్ట్ ఉమ్, ఉమ్. పశ్చిమ బెంగాల్ కంటే. అంటే పశ్చిమ ఎందుకంటే బెంగాల్లో వి- ఫ్యాక్టర్స్ విజయ్ పార్టీ అసలు లేదు కదా లాస్ట్ ఎన్నికల్లో. గత ఎన్నికల్లో లేదు. ఆ అంటే ఏంటంటారు విజయ్ని అంతగా జనం ఆదరించడానికి? మీ అసెస్మెంట్ నాకు ఏంటి? అనిపించేది ఏంటంటే, ఒకటేమో ఈ రెండు పార్టీల పట్ల అసంతృప్తి ఉంది, ఎప్పటి నుంచో ఉమ్, ఉంది కొంత కొంత. ఉమ్, అది పెరిగింది ఇప్పుడు. ఒకటి పెరిగినా కూడా ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం చేయలేరు జనం. ఉమ్, ఉమ్. ప్రత్యామ్నాయం కనిపించాలంటే, ప్రత్యామ్నాయం అంటే ఒక అరడైన పార్టీలు ఉన్నాయి చిన్న చితక అన్ని. అదే ఒకటి కాంగ్రెస్. కొత్తగా వచ్చాడు. జనం నమ్మాలి, ఈ పార్టీ నిలబడుతుందని నమ్మితేనే జనం అంతా అవును. ఓట్లేసేది. ఉమ్. ఆ నమ్మకాన్ని విజయ్ కలిగించాడా? ఆ ఆ నమ్మకాన్ని కలిగించగలిగాడు అనేది అర్థమవుతుంది. అంటే నేను ఉమ్, అతని వ్యవహారం చదువుతుంటే ఒకటి ఏంటంటే, అతను పెద్దగా ప్రెస్కి వెళ్ళలేదు వెళ్ళలా. క్యాంపెయిన్లో కానీ క్యాంపెయిన్ ముందు కానీ. అవును. అవును. అసలు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలుగా ఇవ్వడం కానీ ఏం చేయలేదంట. ఆ, ఓన్లీ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడమే. ఉమ్, జనంలోకి వెళ్ళి చెప్పదలుచుకున్నది ఏదో మెసేజ్ ఏదో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేశాడు. ఉమ్, ఉమ్. రెండవది, చాలా భారీ ఎత్తున ఉచితాలను ప్రామిస్ చేశాడు. ఆ, మామూలుగా కాదు, పెద్ద లిస్టే ఉంది నా దగ్గర, తీశాను అసలు ఏం ప్రామిస్ చేశాడు ఇతను అని. ఉమ్. చూస్తే మన కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాడు. ఓకే. మహిళలకి, ప్రతి మహిళకి ప్రతి నెల 2500 రూపాయలట. ఓకే. సంవత్సరానికి 6 ఫ్రీ ఎల్పిజి సిలిండర్లు అంట. ఆ, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లట అందరికీ. ఉమ్, కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి మహిళలకి, బ్రైడ్స్కి, పెళ్లి కూతుళ్ళకి 8 గ్రాముల బంగారం అట ఉమ్, ప్రతి పెళ్లి కూతురికి. అంటే ఒక దాదాపు 1,25,000 1,30,000 అదే అవుతుంది. ఆహా. ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాకుండా. ఉమ్, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇస్తాము, మంత్లీ అసిస్టెన్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఉమ్, భారీ ఎత్తున ప్రామిస్ చేశాడు ఉమ్. ఇతను కూడా. అయితే ఒకటి, తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో కూడా ఈ డిఎంకే అయినా ఏడిఎంకే అయినా భారీ ఎత్తున ఉచితాలు ఉంటాయి. ఉచితాలు. కానీ అవును. వాళ్ళకంటే ఇంకొక మెట్టు ఎక్కువే ఉన్నాడు ఇతను, తక్కువేం లేడు. ఉమ్, ఉమ్. అది కూడా అంటే పనిచేసింది. ఆ ప్రజల మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుందో అందుకే అంటే ప్రజల మైండ్ భారీగా. సెట్ ఎట్లా ఉందంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఉమ్, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రామిస్ చేశాడు మొన్న ఉమ్, 2024లో. సో ఉమ్, అంతకుముందు ఇచ్చినవి గ్యారంటీ, ఈయన ఉమ్. గెలిస్తే అదనంగా కొన్ని వస్తాయి ప్లస్. ఉమ్, ఉమ్, అనే కదా మొత్తానికి ఉమ్. కూటమి భారీ ఎత్తున గెలిచింది. అవును. అట్లానే తర్వాత ఉమ్, ఆ, ద్రవిడ పార్టీలు రెండు ఓడిపోయినాయండి. ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ప్రసంగాల్లో కానీ విజయ్ ఎక్కడ కూడా ఈ ద్రవిడ వాదం గురించి పెద్దగా ప్రస్తావించడం, మాట్లాడటం చేయలే. అంటే చెప్పాలంటే అతను దూరంగా ఉన్నాడు. అంటే ఒకటి ఇక్కడ అతను ఏం చేశాడంటే, ఒక సన్నని లైన్ ఎట్లా పెట్టాడంటే, ద్రవిడ ద్రావిడ ఉద్యమం గురించి ఎక్కువ మాట్లాడాలా, అట్లా అని చెప్పి ఉమ్. మళ్ళీ బీజేపీ ఐడియాలజీ కాదు. బీజేపీకి దూరం అన్నాడు అంటూనే. ఒక మాట ఏమన్నాడంటే అతను, నాకు డిఎంకే అనేది రాజకీయ శత్రువు, ఉమ్, బీజేపీ అనేది సిద్ధాంతపరమైన శత్రువు. ఉమ్, ఉమ్. అంటే క్లారిటీ ఇచ్చాడు ఆ విషయంలో. ఓకే. కాబట్టి ద్రావిడ పదం ఉపయోగించకపోయినా కూడా
అతనేమి ఈ బీజేపీ సిద్ధాంతానికి దగ్గరగా ఏమి లేడు, అట్లీస్ట్ ఉమ్, యాజ్ ఆఫ్ నౌ. ఉమ్, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో తెలియదు ఉమ్. ఇప్పటికైతే. అంటే నేను అనుకోవటం ఏంటంటే యాక్చువల్గా ఈ పార్టీలన్నీ కూడా డిఎంకే ఏఐడిఎంకే ఈ ద్రవిడవాద పార్టీలు కాబట్టి ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ అంతా ఎక్కువ మంది 60% విజయ్కి ఓట్లు వేశారు అని చెప్తా ఉన్నారు. అంటే సో ఒకటి ఈ ద్రావిడ, ఈ- ఆ ఎక్స్ట్రీమ్ ద్రావిడ అది ఆ సెంటిమెంట్ అంత పలచబడుతుందా? అంత లేదు, అందులో ఉమ్, డౌట్ లేదు, అంత లేదు. ఉమ్, అట్లానే మళ్ళీ బీజేపీతో చేతులు కలిపితే కొంత నష్టమే. ఇప్పుడు ఏడీఎంకే రాలేదని అనుకుంటున్నాం మనం అధికారంలోకి. ఉమ్, ఉమ్. ఆ, దానికి ఒక కారణం ఏంటి? బీజేపీతో చేతులు కలపటం అని చేతులు అనుకోవచ్చుగా. కలప ఉమ్, లేకపోతే వచ్చేదేమో. ఉమ్, బీజేపీతో చేతులు కలపకుండా ఉండుంటే ఏఐడిఎంకే ఉమ్, ఉమ్, అధికారంలోకి వచ్చే ఎన్ని సీట్లు వచ్చాయేమో. ఉమ్. అంటే బీజేపీతో కలవడాన్ని తమిళియన్స్ ఇష్టపడలేదు అనేది అంటే మెజారిటీ. ద్రావిడ ఉద్యమం మరీ అంత బలహీనపడలేదుగా. ఉంది, ఉండబట్టే కదా వాళ్ళిద్దరు కలిపి బాగానే వచ్చినాయి. బీజేపీకి పెద్ద అసలు ఏం రాలా ఇప్పటిదాకా అయితే. ఒకటి రెండు ఏమైనా వస్తాయేమో తెలియదు, అసలు ఏం రాలా. తమిళనాడులో, కేరళలో రెండు వచ్చినాయి అన్నారు మరి. ఆ, సో ఇప్పుడు తమిళనాడులో గమ్మత్తుగా ఉమ్, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే స్టాలిన్ మరి ఓడిపోయేట్టే ఉన్నాడు. స్టాలిన్ వెనకబడి ఉన్నాడు, ఉదయనిధి ముందుకు వచ్చినట్టున్నాడు ఆ, ఉదయనిధి. స్టాలిన్. తర్వాత మినిస్టర్లు కూడా చాలా మంది వెనకబడే ఉన్నారంట. మినిస్టర్లు ఓడిపోయారు చాలా మంది. అదే. ఉమ్. ఈవెన్ సో వెస్ట్ అంటే బెంగాల్లో కూడా మన సార్ మమతా ఒకటి బెనర్జీ. అనుకోవచ్చా మనం, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అట్లాగే ఏఐడిఎంకే మీద ప్రజలకు పెద్దగా ఆసక్తి నమ్మకం లేకపోవటం, ఈ రెండు కారణాల వల్ల విజయ్ ఎమర్జ్ అయ్యాడా థర్డ్ ఫోర్స్ గా? దాంతోపాటు కొంత నమ్మకం కలిగించగలిగాడు క్లియర్గా. ఉమ్, 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 అంటే ఒకటి ఈ కులాలు వీటి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు కానీ, అంటే ఉమ్, నేను అర్థం చేసుకున్నంత వరకు ఈ ఉమ్, విజయ్ అనే అతను క్రిస్టియన్ అని ఇట్లాంటివి ఉన్నాయి. అంటే వాళ్ళ ఉమ్. తండ్రి క్రిస్టియనే, కానీ ఇవాళ చూశాను నేను, ఇవాళ ఏదో మరి ఇదే మరియా తండ్రి క్రిస్టియన్ అన్నో తల్లి బ్రాహ్మణ్ అన్నో. హిందూ హిందూ అని ఉమ్. అది చెప్తున్నారు. అయితే తండ్రి కూడా ఇవాళ ఏదో హిందూ దేవాలయానికి వెళ్ళాడు, మరి వెళ్ళినట్టుగా వార్త చూశాను నేను. అంటే ఇంకా పాలిటిక్స్ లోకి వచ్చాక అన్ని కూడా వచ్చాక చేంజ్. ఉండదు. ఇంకోటి ఏంటంటే విజయ్ ఏ మతానికి నేను దగ్గర అనేటువంటి భావం కలిగించలా. ఉమ్, అతనేమి మరి ప్రాక్టీసింగ్ క్రిస్టియనో కాదో తెలియదు మనకి. ఉమ్, అతనేమి ప్రత్యేకంగా నేను క్రిస్టియను, నేను హిందూ అని ప్రత్యేకంగా ఏమీ ఆ రకమైన ఇమేజ్ తెచ్చుకోవాలా. ఉమ్, అయినా కూడా ఈసారి ఖచ్చితంగా క్రిస్టియన్స్ తమిళనాడులో వాళ్ళ సంఖ్య ఎక్కువే కాబట్టి వాళ్ళు వేశారని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే వేయడం వల్ల ఆయనకి అన్ని సీట్లు రావు. ఉమ్. గ్యారంటీగా వేరే వేరే సెక్షన్లు చాలామంది వేశారు. ఆ, అదే అదే. మళ్ళీ సినిమా గ్లామర్ అని కూడా నేనైతే అనుకోవట్లా. ఏదో సినిమా గ్లామర్ వల్ల వచ్చినాయి అనుకుంటే, ఈ కమల్ ఉమ్. హాసన్కి ఏమొచ్చినాయి? 3.5% వచ్చినట్టున్నాయి లాస్ట్ టైం. అంటే కమల్ హాసన్ ఉన్న ఫాలోయింగ్ కంటే విజయ్ ఉన్న ఫాలోయింగ్ అంతా మాస్ ఫాలోయింగ్ కదండి. నిజమే. మాస్ ఫాలోయింగ్ కుర్రాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ కూడా కుర్రాళ్ళందరూ మాస్ బాగా. ఫాలోయింగ్ ఉందిగా. ఉమ్. కమల్ హాసన్ కొంచెం అంటే ఫేడ్ అవుట్ అయిపోయినాక పార్టీ పెట్టాడండి. కరెక్టే. ఆ, ఉమ్. అట్లా చూస్తే పవన్ కళ్యాణ్ పీక్లో ఉన్నప్పుడే వచ్చాడుగా రాజకీయాల్లోకి. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం ఇప్పుడు వీళ్ళందరికంటే కూడా బెటర్ బిగ్ పర్ఫార్మెన్స్ కదా. ఇప్పుడు చిరంజీవి కంటే, పవన్ కళ్యాణ్ కంటే, కమల్ హాసన్ కంటే, విజయకాంత్ కంటే కూడా. ఇంకొక కంపారిజన్ చెప్తాను. ఉమ్. అందరికంటే బెటర్ పెర్ఫార్మెన్స్, బట్ ఎన్టీఆర్ రిజల్ట్ని మాత్రం బీట్ చేయలేకపోయాడు. ఆ, ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్ళు పైన అయింది అనుకుంటా అండి. 1-2 ఏళ్ళు పైన అయింది, ఆయనేమో 9 ఉమ్. నెలల్లో వచ్చాడు. ఉమ్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఎన్నికల్లో 46% ఓటింగ్ తెచ్చుకున్నాడు. ఉమ్. 201 వచ్చినాయి సీట్లు. 201 201 201 సీట్లు ఫస్ట్ మూడింటి ఎన్నికల్లో. రెండొంతులు. ఉమ్. వేరేజ్ విజయ్కి మెజారిటీకి కొంచెం తగ్గాడు కదా, సింపుల్ మెజారిటీకే. సింపుల్ మెజారిటీకి తగ్గాడు. అవును. కాబట్టి ఎన్టీఆర్ రికార్డు భద్రంగా ఉంది అట్లాగే. ఉమ్. ఉమ్. నాట్ ఓన్లీ సినిమా యాక్టర్స్, అసలు ఉమ్. భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఆ రికార్డుని బద్దలు చేయాల. ఉమ్. ఎన్టీఆర్ టీడీపీ రికార్డుని, అంటే పార్టీ పార్టీ పెట్టిన పెట్టగానే 9 నెలల్లోగా అధికారంలోకి ఉమ్. రావడం, ఫస్ట్ ఎన్నికల్లోనే అంత ఆ, మెజారిటీ. మూడొంతుల మూడింట రెండొంతుల మూడింటి మెజారిటీతో రెండొంతులు. గెలవడం, అవునవును. అవును. 46% తెచ్చుకోవటం, ఉమ్. ఈ మూడు కూడా ఏ పార్టీ చేయలేకపోయింది ఇంతవరకు. అవునవును.
సో అంటే ఇప్పుడు నెక్స్ట్ విజయ్ మరి బీజేపీ కూటమికి కాంగ్రెస్ కూటమికి రెండు కూటములకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడా లేకపోతే ఎట్లా ఉండొచ్చండి మీ అంచనా? జస్ట్ ఊరికే ఇప్పుడు కొంచెం అంచనాలో కొంచెం నిజం అవ్వాలి ఇబ్బందుల్లో లేదు ఉన్నాడు కానీ. యాక్చువల్గా. నేను లేటెస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. లేటెస్ట్ చూస్తే ఉమ్. 106 ఉంది నంబరు. ఉన్న డిఎంకేకి 12 మంది కావాలి. 71, వీళ్ళకి 57. ఏడిఎంకేకి తగ్గినాయి. ఉమ్. ఇప్పుడు మరి 106 అంటే 12 కావాలి. 118 కావాలి తమిళనాడులో ప్రభుత్వం ఉమ్, ఏర్పరచడానికి. ఉమ్. అవును. ఆ, అంటే అర్థం ఏంటి? 12, 13 కావాలి ఉమ్. కనీసం. 12, 13 ఈ చిన్న చిన్న పార్టీలను 3, 4 కలుపుకుంటే వచ్చే అవకాశం ఉంది. సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అధికారంలోకి రావచ్చు. అంటే వీళ్ళిద్దరినీ కూడా దూరం పెట్టాలనుకుంటే డిఎంకేని ఉమ్, ఉమ్, ఏడిఎంకేని ఉమ్, చిన్న చిన్న పార్టీల మద్దతు తీసుకొని రావచ్చు. చిన్న చిన్న ఉమ్. పార్టీలు అయితే మేనేజ్ చేయొచ్చు. అవును. ఏడిఎంకే లాంటి పార్టీలు మేనేజ్ చేయలేడు. తర్వాత ఏడిఎంకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బీజేపీతో ఉన్నారు కదా. ఉమ్. వాళ్ళు బీజేపీతో ఉన్న పార్టీతో పెట్టుకుంటే ఇతనికి ఇబ్బంది. మీరు బీజేపీ నుంచి బయటికి రావాలి అనాలి. బయటకు వచ్చి అదన్నా నాతో జరగదు. కలవండి అని. ఇప్పుడు డిఎంకేతో కలవటానికి కూడా ఉండదు కదండి. ఇప్పుడు తన సీఎం క్యాండిడేట్ ఉన్నప్పుడు స్టాలిన్ ఇతనికి సపోర్ట్ చేసే అవకాశం. డిఎంకేతో పెట్టుకుంటే ఆత్మహత్య సదృశ్యం. ఎందుకంటే అతను పోరాడింది డిఎంకే మీద కదా. అదే అదే అవును. కాబట్టి డిఎంకేతో పెట్టుకుంటాడని అనుకోను. అట్లాగని ఉమ్. ఏఐడిఎంకేతో కూడా ఈ ఇబ్బంది ఉంది. అదేంటంటే నువ్వు బీజేపీతో మరి పొత్తు ఉండకూడదని చెప్పాలి. వాళ్ళు ఉమ్. దానికి సిద్ధపడతారనేది అనుమానమే. వాళ్ళు బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడరు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. అవును. ఉమ్. కాబట్టి చిన్న పార్టీలని చిన్న మరి చితక మొత్తం పార్టీలు అంటే ఒక ఇంకా 10-12 సీట్లు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అవును. ఒక 3, 4 అదర్వైజ్ పార్టీలు ఉంటాయి. కొన్నాళ్ళు. ఉమ్. అవకాశం ఉంది. నేను అనుకుంటాను వాళ్ళదే తీసుకుంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద పార్టీలతో పెట్టుకుంటే ఇతని వల్ల కాదు. కాదు, నడపలేరు. నడపలేడు, మేనేజ్ చేయలేడు. ఇందులో ఈయన రాజకీయాల్లో ఇప్పుడే కొత్తగా వచ్చి ఉన్నాడు కదండి. అవును, అవును. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే అంత మెజారిటీతో వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉమ్. కాబట్టి. ఇంకొకటి సురేష్, నేను గమనించింది ఏంటంటే ఈ ఎలక్షన్లో ఓవరాల్గా చూస్తే సరే బీజేపీకి మంచి విజయం వచ్చినట్టు ఎన్నికల్లో. ఉమ్. 3 చోట్ల వాళ్ళే గెలిచారు కదా 5ఇంట్లో. ఇప్పుడు ఇంకొకటి తూర్పు ఏంటంటే నాదే, ఉత్తరం నాదే, దక్షిణం దాదాపుగా. అంటే దక్షిణం ఒక్కటే చూస్తే. ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ ఈ ఆ, ఆ, కాంగ్రెస్ పార్టీకి కన్సోలేషన్ ప్రైజ్ కేరళ. అంటే అంతేలేండి కన్సోలేషన్. కేరళలో గెలిచారు కాబట్టి ఏదో కేరళ గెలవడం. ఏదో మొత్తానికి ఫేస్ సేవింగ్ అంటారు కదా, అట్లా ఉపశమనం. నిలబడ్డారు. అవును అవును ఆ, తర్వాత ఎందుకంటే వాడు ఎక్కడ అధికారంలో లేరు కదా. అవును అవును. అధికారంలో ఉంటే పోయారు అనుకోవచ్చు, ఎక్కడ అధికారంలో లేరు. అధికారం ఇంకొకటి లేరు. ఏంటంటే అంటే ఒకటిలేండి, ఉమ్, బీజేపీ బాగా బలపడింది. ఆ ఉమ్, పెయిన్ కొంచెం రిలీఫ్, ఆ పెయిన్ నుంచి కేరళలో గెలవటం అది. గెలవడం. అయితే ఓవరాల్గా ఒకటి గమనించాలి మనం. ఉమ్. మొత్తంగా దేశంలో ఉమ్. అండ్ ఈవెన్ దక్షిణాదిలో కూడా ఉమ్. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు బలహీనపడినాయి. బలహీనపడినాయి. అవును. ఇప్పుడు ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేది ఎవరు? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, మమతా బెనర్జీ, దక్షిణాన స్టాలిన్. దక్షిణాదిలో స్టాలిన్. ఉమ్. వాళ్ళిద్దరూ మాట్లాడినంత గట్టిగా ఇంకెవరు మాట్లాడి ఉండరు బహుశా. మాట్లాడరు. మాట్లాడరు. వాళ్ళు ఇద్దరు రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. మిగతా పోరాటం వాళ్ళు చేసిన ఏదో ఒక వాళ్ళిద్దరూ టైంలో కూడా. చేతులు కలుపుతారు. ఇప్పుడు అవును, అఖిలేష్ యాదవ్లు ఇంకోళ్ళు బయటికి పోరాడుతున్నట్టు నటిస్తారు. ఒక్కోసారి లోపాయికారి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. సో ఆ, వీళ్ళిద్దరు అయితే హార్డ్ కోర్ అనుకోవాలి ఆ విషయంలో. ఆ. ఇద్దరు ఓడిపోయారు. అది దాన్ని బట్టి అర్థం ఏంటి? బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు బలహీనపడ్డారు. బలహీనపడ్డారు. కాంగ్రెస్ కూడా కొంత మోరల్ ఇది తగ్గిపోయింది. ఇది స్టాలిన్ తగ్గిపోయినట్టు లాంటి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి. వెళ్ళి. అవును, ఉమ్. దక్షిణాదిలో కూడా బీజేపీ అంటే బీజేపీ దక్షిణాదిలో యాజ్ ఆఫ్ నౌ పెద్ద సీట్లు ఏమి రాలా వాళ్ళకి. కానీ వాళ్ళ పట్ల ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. అది వ్యతిరేకంగా ఉండే పార్టీల అంగీకరించాల్సి. బలాన్ని తగ్గించగలిగారు. అంటే ఈ విజయాలు వరుస విజయాలతో అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంగీకరిస్తున్నారు కూడా. అవును, అది అనుకోవాలి. అవును, అవును, ఈ అవును. వెస్ట్ బెంగాల్ అయితే యాక్చువల్గా ఇంత అంటే బీజేపీకి గెలుస్తుందని చెప్పారు కానీ ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదండి. ఇన్ని అంటే సీట్లు గెలుస్తుంది వస్తాయని. అన్నారులే అందరూ. అంటే ఇక్కడ ఉమ్. ఒక 2 పాయింట్లు చెప్పాలి. ఒకటి ఏంటంటే
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్ అధికారంలో ఉంది వెస్ట్ బెంగాల్లో. అవును. తర్వాత కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఒకటి. రెండోది, వాళ్ళు అంతకుముందున్న కమ్యూనిస్టుల మోడలే, అంటే పార్టీకి ప్రభుత్వానికి తేడా ఏమి ఉండదు, పార్టీలో ఒకటే ప్రభుత్వం అన్నట్టుగా నడిచింది. అందువల్ల వైలెన్స్ అది కూడా కొంచెం ఎక్కువ కదా. బీజేపీ ఇంత భారీ ఎత్తున సీట్లు రావడానికి కారణం ఏంటని నేను అనుకుంటున్నానంటే, అంతకుముందు కమ్యూనిస్టుల పరిపాలనలో, ఆ తర్వాత మమతా బెనర్జీ పరిపాలనలో సరే ఐడియాలజికల్గా వాళ్ళు బీజేపీని వ్యతిరేకించారు కొన్ని విషయాల్లో, మరి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండొచ్చు, కానీ ఆర్థికంగా చూస్తే ఆ రాష్ట్రాన్ని బాగా వెనకబడతానని గురి చేశారు ఇద్దరు, కమ్యూనిస్టులు ఆ తర్వాత 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన, 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన ఆ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారండి. అసలు బాగా వెనకబడింది కదా. ఒకప్పుడు బెంగాల్ అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్, వన్ ఆఫ్ ది కాదు, లీడింగ్. కల్చరల్ ఆల్సో కల్చరల్ గా దెబ్బతింది ఎట్లాగూ, ఎక్కడుందో తెలియదు అసలు కల్చరల్ గా ఒకప్పుడు ఎట్లా ఉండేది. ఆర్థికంగా కూడా దెబ్బతింది. అసలు ఒకప్పుడు పరిశ్రమలు అంటే బెంగాలే, భారతదేశంలో పరిశ్రమలు బెంగాల్లో ఉండేవన్నీ. స్వాతంత్రం వచ్చినప్పుడు బెంగాల్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి 9% పైన ఉండేది, ఒక్క రాష్ట్రమే. ఇవాళ రోజున 4% ఉందనుకుంటా. అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు తక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు అన్ని ముందుకెళ్ళిపోయినాయి. ఇవాళ సౌత్లో రాష్ట్రాలు బెంగాల్ కంటే ముందున్నాయి. అవును. ఇక నార్త్లో కూడా చాలా రాష్ట్రాలు ముందున్నాయి, అది విచిత్రం. అంత వెనకబడతానికి గురి చేశారు కాబట్టి జనంలో ఆ అసంతృప్తి ఉందని అనుకుంటున్నాను నేను. బీజేపీ కనుక వస్తే మనకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఒక ఆశ ఏదో కలిగింది, ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఇండస్ట్రీస్. యాక్చువల్లీ అది కరెక్ట్ అండి. తర్వాత రిలీజియస్ పోలరైజేషన్ కూడా ఉందేమో అనిపిస్తుంది. అది కూడా వస్తాను. అయితే కాదు, దానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పి అది మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే, ఈ అంతకుముందు కమ్యూనిస్టులు, ఆ తర్వాత ఈ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈవిడ కూడా చాలా అగ్రెసివ్. ఆ కారణం చేత చాలా కాలంగా అక్కడ వైలెన్స్ చాలా ఎక్కువైంది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో వైలెన్స్ చాలా ఎక్కువ. కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఈవిడ మీద అట్లాగే అట్లానే ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద, తర్వాత ఈవిడ పార్టీ మీద అట్లానే చేసేవాళ్ళు. ఈవిడ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ మీద అట్లానే చేసింది. సో ఆ రకంగా వైలెన్స్ ఇదంతా ఎక్కువ కాబట్టి బీజేపీ లాంటి పార్టీ కనుక మనం గెలిపించుకుంటే, అది అధికారంలోకి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం, ఆ సెంటర్తో ఘర్షణ ఉండదు. ఇంకో గొడవ కదా, ఎప్పుడు సెంటర్తో ఘర్షణే, అది కూడా ఉండదు అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. అది ఇక నువ్వు మెన్షన్ చేసింది ఈ రిలీజియస్ పోలరైజేషన్ మీద నాకు కొన్ని అనుమానాలు. ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు, ఎస్ఐఆర్ మూలంగా బీజేపీ గెలిచింది అని అంటారు. ఆల్రెడీ మమతా బెనర్జీ ఇచ్చింది స్టేట్మెంట్. రేపు నేను అనుకుంటున్న విమర్శకులంతా కూడా ఇదే మాట అంటారు. ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మూలంగా దాదాపు 90 లక్షల మంది ఓటర్లను తీసేశారు, ఆ విధంగా గెలిచారు అన్నట్టుగా. వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేయరో ఆ కమ్యూనిటీస్ని తీసేశారు అనే విమర్శ కూడా ఉంది కదా. కానీ లేటెస్ట్ లెక్కల ప్రకారం మళ్ళీ నేను చెక్ చేస్తే అరౌండ్ 90 lakh ఓటర్స్ని తీసేశారు. అందులో 70 లక్షల పైనేమో అసలు వాళ్ళు ఎవరో తెలియదు, చచ్చిపోయారు, లేకపోతే అడ్రస్లు మారినాయి, లేకపోతే డూప్లికేట్. ఇక అరౌండ్ 20-25 lakhs ఏమో వాళ్ళదేదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది చెప్పింది. అయితే మొత్తంగా వీటిల్లో ఇప్పుడు తేల్చిన లెక్క ఏంటంటే 63% ఈ తీసేసిన ఓట్లలో హిందువులవి, ఒక 33-34% ముస్లింలవి. అంతే, పాపులేషన్ పర్సంటేజ్ బట్టే పోయింది అంతే కదా. అటు ఇటుగా అంటే ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ ఉంది, వాళ్ళది 27% ఎంతో ఉన్నారు, కొంచెం ఎక్కువ. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మరి 63% మంది హిందువులు తీసేస్తే వాళ్ళంతా మరి అంటే ఈ వాదనల ప్రకారం బీజేపీకి ఓటేసి కాబట్టి ఆ వాదన ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఎస్ఐఆర్ మూలంగా జరిగితే మరి తమిళనాడులో కూడా చేశారుగా, తమిళనాడులో కూడా మరి తమిళనాడులో ఎవరు ఊహించలేదు కదా.
అవును. ఓటర్లు ఆ విధంగా ఓటేస్తారని. ఇవన్నీ ఉండేయాలండి. ఇప్పుడు ఈవీఎంలు మాయ చేశారని ఇలాంటివన్నీ ఆరోపణలు, రుజువుగాని ఆరోపణలు చాలా ఉన్నాయిగా. ఇప్పుడు ఓడిపోయిన అదే వాళ్ళు ఎవరు అంటే చెప్పారు? ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఓట్లు ఎలిజిబుల్ ఓటర్లు తీసేశారు ఎందుకు అనే ఏపీలో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇంకా ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉంటే? ఆ, ఉమ్. మర్చిపోయాను, జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ శుభాకాంక్షలు కూడా తెలిపాడు విజయ్కి. ఆ, ఆ, విజయ్తో కూడా కొంచెం సంబంధాలు ఉన్నాయి బాగానే. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఉమ్, ఉమ్. స్టాలిన్తో విజయ్తో ఇద్దరితోనూ సంబంధాలు ఉన్నాయండి. ఉన్నాయి. ఉమ్. కాకపోతే స్టాలిన్ పార్టీ కోసం ప్రచారం చేశారు రోజా ఎవరు, వీళ్ళు మన పెళ్లి చేశారు. వైసీపీ వాళ్ళు కొంతమంది, రోజా ఆ, ఇట్లాంటి వాళ్ళు. అవును. ఏమయ్యారో వాళ్ళ వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. ఆవిడ ఉమ్. ప్రచారం చేసిన చోట్ల ఓడిపోయారని చెప్పి ఈ సోషల్ మీడియాలో వచ్చింది, కానీ ఎంతవరకు నిజమో తెలియదు. ఉమ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన చోట్ల గెలిచారు బీజేపీ వాళ్ళు, ఏడీఎంకే వాళ్ళు అని చెప్పి రాసుకుంటున్నారు. అది కూడా ఎంతవరకు అవును. నిజమో అది తెలియదు. కూడా ఇంకా టైం పడుతుందిలేండి, క్లారిటీ వస్తుంది. అదే. అయితే మీరు అన్నట్టు బెంగాల్లో ఒకటి సర్ వల్ల ఓడిపోవడం అనేది కాదండి, ఎస్ఐఆర్ వల్ల కాదు. అలాగే ఆ, ఈ హిందూ ఇష్యూ వచ్చేసరికి ఈ రీసెంట్ 1 ఇయర్లో బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు కూడా కొంత డ్రైవ్ చేసి ఉండొచ్చండి బీజేపీ వైపుకి. బంగ్లాదేశ్లో బీజేపీకి హసీనా అనుకూలంగా. కొత్త నేను ప్రభుత్వం వచ్చి అనుకుంటున్నా హిందూస్ అన్నిటికంటే మీద. మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ ఇష్యూ మీదనే బహుశా ఓట్లు వేసి ఉంటారు అనుకుంటున్నా. డెవలప్మెంట్ జరగదు వీళ్ళు ఉమ్, ఉన్నంత కాలం, ఈ అంటే రాజకీయాలతోనే ఒకటి సరిపోతుంది. సార్, అంటే నా అభిప్రాయం ఏంటంటే జనం ఉమ్. డెవలప్మెంట్ కంటే కూడా ఈ ఎమోషనల్ ఇష్యూస్ మీద ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. ఈ బంగ్లాదేశ్లో ప్రభుత్వం అతను వచ్చిన తర్వాత, హసీనా పోయిన తర్వాత హిందువుల మీద దాడులు చేయటం, అరాచకాలు, అత్యాచారాలు చేయటం, ఇదంతా కూడా ఇండియా కంటే కూడా ఎక్కువగా బెంగాల్ పక్కనే ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా కొంత పని చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. అది ఉండొచ్చు, తర్వాత కొంత పనిచేసి ఉండొచ్చు. ఉమ్, ఆ, కానీ బీజేపీ నేను అయితేనే అనుకుంటాను కరెక్ట్ రా. బాగా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో ఒక దీనిలో బీజేపీ అయితేనే కరెక్ట్ అనే ఒక ఇది వస్తుందా, థాట్ వస్తుంది కొంతమందికి. అట్లా అది ఆ, కూడా పనిచేసి అది ఉండొచ్చు. ఎట్లాగూ ఉంది, ఎందుకంటే బీజేపీ ఉమ్, వాళ్ళే కదా ఈ ఈ సరిహద్దు ఇష్యూ మీద కొంత చేస్తుంది. ఏంటి, వేరే ఇన్ఫిల్ట్రేషన్ జరగకూడదు, ఉమ్, వాళ్ళందరికీ ఓట్లు ఇవ్వం, ఇట్లాంటివన్నీ మాట్లాడేది బీజేపీయే కదా. ఉమ్, ఉమ్, కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఉమ్, ఆ, కానీ ఎందుకో నాకు అభివృద్ధి, ఎందుకంటే చాలామంది బెంగాల్ నుంచి మాట్లాడేవాళ్ళు. ఉమ్, ఎంజే అక్బరు ఈ మధ్య ఎప్పుడో ఒకసారి కలిశాను నేను, ఆయన హైదరాబాద్ ఉమ్, వస్తే. ఉమ్, అతను వెస్ట్ బెంగాలే కదా. ఉమ్, ఉమ్, అతను చెప్తున్నాడు ఎంత వెనకబడిందంటే, ఆ, ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేట వాళ్ళు ఉంటారని అక్కడ, అది గెట్టో లాగా ఉందన్నాడు. అంటే మన మురికివాడ, ఆ, కలకత్తా అనేది ఒక పెద్ద మురికివాడలాగా తయారైంది అని. అంటే ఆ రకంగా బెంగాల్ వాళ్ళు, ఆయనే కదా ఇంకా ఒకళ్ళిద్దరితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఉమ్, అసలు, అంతకుముందు ఈ కమ్యూనిస్టులు, ఆ తర్వాత ఈమె, అంటే మిగతా ఉమ్, పక్కన పెట్టేసి, ఉమ్, వీళ్ళు వీళ్ళ పరిపాలనలో వెస్ట్ బెంగాల్ని పాతాళానికి తీసుకెళ్లారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆర్థిక పరంగా, వేరే ఉమ్. విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి అందరికీ, అవునండి. కానీ ఆర్థికంగా బాగా కిందికి దిగజారిపోయింది. అంటే ఇక ఉమ్, బాగుపడదు అనేటువంటి ఒక నిస్పృహ కూడా వచ్చేసింది ఉమ్, ఆ టైంలో. ఈ ఎన్నికలు బహుశా, అంటే ఆ టైంలో మీకు ఏంటి, ఒక ఆల్టర్నేటివ్ కనిపించాలిగా. ఉమ్. బీజేపీ ఇదివరకు చాలా వీక్ పార్టీ ఒకప్పుడు. అవును, అసలు బీజేపీ అసలు వెస్ట్ బెంగాల్ ఒక 25 ఏళ్ల నాడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరు అనుకుంటారు? అసలు అసలు ఊహకే అందండి అది. అవును. అప్పుడు దాకా ఎందుకు, 2016 వరకు లేదుగా, రెండు వేల ఆ, పదహారులోనే అనుకుంటారు ఫస్ట్ టైం వాళ్ళకు కొన్ని సీట్లు అవును, వచ్చినాయి. సో అవును. ఆ రకంగా ఆ, ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఆ, దేశంలో ఉన్న పొలిటికల్ మూడ్ని ప్రతిబింబిస్తున్నాయి. అంటే బీజేపీ అందరూ అనుకున్నంత బలహీన పడలేదు, నెంబర్ వన్. బలహీన పడలేదు. ఇంకో కమింగ్ ఫ్యూచర్ లో ఇంకో 7-8 ఏళ్ల పాటు బీజేపీకి డోకా లేదనే ఒక అభిప్రాయాన్ని అయితే కలిగిస్తున్నాయండి ఈ ఎన్నికలు. అవును. ఎట్ ద సేమ్ టైం ఒక మంచి ఆల్టర్నేటివ్ కనుక ఉంటే జనం ఉమ్. దాన్ని ఎన్నుకుంటారు అనే మెసేజ్ కూడా వచ్చింది. అది వచ్చింది. ఇప్పుడు తమిళనాడుని మనం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనం చూసుకోవచ్చు. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా 2 బలమైన పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ లేదా ఈ పార్టీ అనే పరిస్థితి ఉంది. రేపు మూడో పార్టీ ఏదన్నా వస్తే ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి మెసేజ్ అయితే వచ్చింది ఇప్పుడు.
అంటే దానికి ఎందుకంటే నాయకత్వం కావాలి, నమ్మకం పక్కన కలిగించాలి. కాదండి, పక్కన తెలంగాణలో మనం ఏం చూసాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ప్రధాన పక్షాలకు ఉన్నాయి. ప్రతి లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటది, థర్డ్ ఫోర్స్ గా వస్తుంది, త్వరలోనే మెయిన్ అవును. ఫోర్స్ గా వస్తుంది అనే ఒక అభిప్రాయం కలుగుతుంది, కానీ చతికిల పడుతుంది. దానికి కారణం ఉంది నేను అనుకోవటం సురేష్, ఏంటంటే బీజేపీ నాయకత్వం మీద ప్రజలకి 100% కాన్ఫిడెన్స్ లేదు తెలంగాణలో. అందువల్ల ఒక అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి. అంటే రాష్ట్ర నాయకత్వం మీద కాన్ఫిడెన్స్ లేదనుకో. కాన్ఫిడెన్స్ లేదు. లోక్సభ ఎన్నికల్లో 4-5 సీట్లు వస్తున్నాయి, 7 సీట్లు. అవును, కరెక్ట్. స్టేట్ లీడర్షిప్ మీద బాగా అంత విశ్వాసం ఉంటే అప్పుడు ఉండేదేమో, అది లేదు. దాంతో బీజేపీకి ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ 1-2 సార్లు వచ్చింది కానీ పోయింది అది. కాబట్టి తెలంగాణలో కూడా ఏదైనా కొత్త పార్టీ వచ్చి నమ్మకం కలిగించగలిగితే అవకాశం ఉంది. సో విజయ్ గెలుపు కవితలో కూడా అంటారా? ఆశ ఇప్పుడు చాలా మందికి ఆశ రగిలిస్తుంది ఇది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చిన్న చిన్న పార్టీలు వీళ్ళు పార్టీలు పెట్టుకున్నారు కదా. తర్వాత కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది. ఏబి వెంకటేశ్వర గారు కూడా పార్టీ చెప్తున్నారు. అట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక హోప్ను కలిగించింది ఈ ఎన్నిక. అవకాశం ఉంది చేయగలిగితే అని. అంటే విజయ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా యాక్టర్ అవడం. సినిమా యాక్టర్ అవడం వల్ల ఆల్రెడీ తెలుసు కాబట్టి అడ్వాంటేజ్. కానీ సినిమా యాక్టర్ అవడం వల్ల మాత్రమే గెలవరని కూడా మనకు తెలిసింది కదా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కదా. పరిస్థితులు కూడా అనుకూలించాలి. అంటే పరిస్థితులు అనుకూలించడం అంటే నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అది ఫస్ట్ నాయకత్వం మీద నమ్మకం, తర్వాత లేకపోతే రారు. ఎందుకంటే చిరంజీవి విషయంలో చూసాం మనం, ఉన్న వాళ్ళలో పెద్ద యాక్టర్ కదా అతను. అవును, మరి అతను చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా మరి ఏ లీగ్లో ఉంటాడు, అయినా కూడా ఫస్ట్ టైము అతను బాగా అసలు పెర్ఫార్మెన్స్ వెరీ వెరీ బ్యాడ్. టైం పట్టింది 2024 వరకు. అంటే నాయకత్వం మీద నమ్మకం కలిగితే తప్పితే జనం ఓటేరు. సినిమా యాక్టర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇంకొక పాయింట్ చెప్పాలి, అదేంటంటే ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఇయర్ చెన్నై వచ్చి ఈ టీవీకే పార్టీ ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ లో పాల్గొన్నాడు. పాల్గొని పొత్తు పెట్టుకోండి మీరు నేను చెప్పారంట. అది కాదు, అతను ఊరికినే వచ్చినప్పుడు అది ఇంటర్నల్. నేను పబ్లిక్ మీటింగ్ లో టీవీకే పబ్లిక్ మీటింగ్ పిలిచాడు విజయ్. అతను ఏదో మొత్తానికి సలహాలు ఇచ్చాడట. అయితే అప్పటికే అతను సొంత పార్టీ పెట్టుకున్నాడు జనస్వరాజ్య అని, అందుకని అఫీషియల్ గా లేదు. బట్ ఏదో అంత ముందు కొంత సలహాలు ఇచ్చాడు కాబట్టి కొంత ఏదో ఉంది, జరుగుతోంది. వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, నేను నెక్స్ట్ ఇయర్ కల్లా తమిళనాడులో ధోని కంటే ఎక్కువ పాపులర్ బిహారీ అవుతాను అన్నాడు. ధోని కంటే ఎక్కువ పాపులర్ బీహార్ లో అవుతాడు కాదు, తమిళనాడులో. ఓహో, ఓకే, ధోని కంటే ఎక్కువ పాపులారిటీ పాపులర్ అవుతాను నేను నెక్స్ట్ ఇయర్ కి అన్నాడు అని. ఎందుకని చెప్పాడు, ఎందుకో చెప్పాడు. ఇప్పుడు దాకా అయితే ధోనిని మించిన వాడు లేడు, ధోనిని మించిన బిహారీ ఎవడు పాపులర్ కాదు తమిళనాడులో. నెక్స్ట్ ఇయర్ నేను అవుతాను. ఎందుకు అవుతానంటే టీవీకే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలుస్తుంది చెప్పిన వాడిగా నేను పాపులర్ అవుతాను అని. సో ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ తన విషయంలో మాత్రం చేయలేకపోయాడు, కానీ మిగతా అందరి విషయాల్లో బాగానే ప్రిడిక్ట్ చేశాడు. సో కింగ్ మేకర్, నాట్ కింగ్. అది రైట్ సార్. ఓకే అండి. ఓకే సురేష్, అయితే రైట్. Like, share and subscribe to Rajaniti channel.